నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుద్ది, దానికేటి. కానీ అట్టా పెడితే అట్టా మాట్లాడితే జనం గట్టిగా బుద్ధి చెబుతారు. అధికారం ఇస్తే 5 ఏళ్లు జగనన్న తన కమిషన్ల కోసం తన జేబులు నింపుకునేందుకు సొంతంగా జే బ్రాండ్ లిక్కర్ తయారు చేయించాడు. అది లిక్కర్ కాదు, స్పిరిట్. ఆ దిక్కుమాలిన స్పిరిట్ ను క్వార్టరు 250 రూపాయలకు అమ్మాడు. అచ్చంగా స్పిరిట్ తాగితే ప్రజల ప్రాణాలు పోతాయని తెలిసినా లెక్క చేయలేదు. పైగా రాటం అంతా తాను తయారు చేయించిన జే బ్రాండ్ లిక్కరే అమ్మాలని రూలెట్టాడు. టెండర్లు పాడితే షాపులు ఏరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయని ప్రభుత్వం మద్యం షాపులు తెరిచారు. ఆన్లైన్ పేమెంట్లు తీసుకుంటే లెక్క రికార్డ్ అవుతుందని క్యాష్ కొట్టు, బాటిల్ పట్టు ఈ విధానం తీసుకొచ్చారు. అబ్బో, ఇట్ట జే బ్రాండ్ లిక్కర్ మీద వేల కోట్లు తినేశారట. ఈ లిక్కర్ స్కామ్ గుట్టంతా బయటపడుతుందనే మొన్న తాడేపల్లి కొంప దగ్గర కాగితాలన్నీ కాల్ చేశారని కూడా అంటున్నారు. ఇంత చేసినోళ్ళు, ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా నాసిరకం మందు తాగించిన వాళ్ళు ఇప్పుడు లిక్కర్ ధరల గురించి, వాటి నాణ్యత గురించి మాట్లాడుతుంటే జనానికి నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. అప్పట్లో మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగనన్న అధికారంలోకి వచ్చాక తానే లిక్కర్ తయారు చేసి అమ్మాడు. అట్లాంటోళ్ళు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. ఎంత దారుణం! ఇందుకు కాదు జనం 11 సీట్లు ఇచ్చింది.